యుద్ధం మన వాకిట్లోకి వచ్చేసిందా? ఎక్కడో మిడిల్ ఈస్ట్లో ఇరాన్కి ఇజ్రాయెల్కి యుద్ధం జరుగుతుంటే మన మధ్యకు రావడం ఏంటి అని అనుమానం ఉందా? అయితే నిన్న జరిగిన సంఘటన గురించి తెలుసుకుంటే ఆ అనుమానం పటాపంచలవుతుంది. ఎందుకంటే ఇండియన్ ఓషియన్లో ఇరాన్కు చెందినటువంటి ఓ యుద్ధ నౌకని అమెరికా మిలిటరీ బలగాలు పేల్చేశాయి. దీంతో ఒక్కసారిగా హిందూ మహాసముద్రంలో ఏం జరుగుతోంది అనేటువంటి ఆందోళన వ్యక్తమవుతోంది. రాబోయే రోజుల్లో ఏం జరగబోతోంది అనేది కూడా ఆందోళన ఉంది. భారత్కు వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైనటువంటి హిందూ మహాసముద్రంలో ఇది జరగడంతో భారత్ కూడా దీని గురించి ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. కేవలం భారత్కు దగ్గరగా జరిగిందని మాత్రమే కాదు, ఈ నౌక ఇండియా నుంచి తిరిగి వెళుతుండగా ఈ సంఘటన జరిగింది. అవును, కొన్ని రోజుల క్రితం విశాఖపట్నంలో జరిగినటువంటి ఫ్లీట్ రివ్యూ, ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ మిలాన్ 2026లో పాల్గొన్నటువంటి ఇరాన్ యుద్ధ నౌక ఐరిస్ దేనా, అది ఇక్కడ మనతో కలిసి మొత్తం అన్ని దేశాలతో కలిసి సంయుక్త విన్యాసాల్లో పాల్గొంది. అది తిరిగి ఇరాన్ వెళ్తూ ఉండగా శ్రీలంక దక్షిణ తీరంలో, అంటే గాలేకి ఇంకా దిగువన దక్షిణ తీరంలో అంతర్జాతీయ జలాల్లో సబ్మెరైన్ ద్వారా యుఎస్ దాన్ని అటాక్ చేసింది. నిన్న జరిగినటువంటి ఈ ఘటన, నిన్న రాత్రి ఇండియన్ కాలమాన ప్రకారం నిన్న రాత్రి జరిగినటువంటి ఈ ఘటనతోటి ఒక్కసారిగా ఇండియన్ ఓషియన్లో దాకా యుద్ధం వచ్చేసినట్లుగా అనిపించింది. ఎందుకంటే ఎవరూ ఊహించలేదు ఇప్పటి వరకు ఈ మూమెంట్ అంతా కూడా గల్ఫ్ భూభాగంలోనే, గల్ఫ్ సముద్ర తీరంలోనూ లేకపోతే గల్ఫ్ భూభాగంలో మాత్రమే ఉంది. అలాంటిది ఇండియన్ ఓషన్కు రావడంతో ఒక్కసారిగా ఆందోళన వ్యక్తమవుతుంది. పైగా భారత్ నుంచి తిరిగి వెళుతూ ఉండగా ఇలాంటి ఘటన జరగడంతో భారత్ కూడా దీనికి నైతికంగా ఒత్తిడికి లోనయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇండియాకు వచ్చి వెళ్తూ ఉండగా ఇలాంటి సంఘటన జరగడం ఖచ్చితంగా భారత్కు ఇబ్బందికరమే. అయితే అది మన ప్రాదేశిక జలాల్లోనూ లేదా మన ఈజెడ్లో జరగలేదు, పూర్తిగా అంతర్జాతీయ జలాల్లోనే జరిగింది. అది కూడా శ్రీలంక అంతర్జాతీయ జలాల్లో జరిగింది. భారత్కు దీంతో ఎలాంటి సంబంధం లేనప్పటికీ ఇండియన్ ఓషియన్ ప్రాంతం అనేది భారత్కు ఎప్పటి నుంచో కూడా వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైనటువంటి ప్రాంతం. ఇండియాకు సంబంధించి దాన్ని బ్యాక్ యార్డ్ అని చెప్తూ ఉంటాం. ఎందుకంటే అటు చైనా వైపు వెళ్ళేటువంటి నౌకలు కానీ, అలాగే భారత్కు చుట్టూ ఉన్నటువంటి దేశాలకు సంబంధించినటువంటి మూమెంట్స్కి సంబంధించి ఎప్పుడూ కూడా ఇండియన్ ఓషియన్ ప్రాంతం అనేది మన నేవీకి సంబంధించి చాలా కీలకమైనటువంటి ప్రాంతం. ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి యుద్ధ నౌకలన్నీ కూడా ఆ ప్రాంతంలో సంచరిస్తూ ఉంటాయి. అండమాన్ కమాండ్ కానివ్వండి, సదరన్ కమాండ్ ఉంటుంది అండమాన్లో, అలాగే మన ఈస్టర్న్ నేవల్ కమాండ్కి సంబంధించినటువంటి వైజాగ్లో ఉన్నటువంటి ఈస్టర్న్ నేవల్ కమాండ్కి సంబంధించినటువంటి నౌకలు కానీ, ఇవన్నీ కూడా ఆ స్ట్రాటజిక్ లొకేషన్లో తిరుగుతూ ఉంటాయి. అలాంటి చోట ఇంత పెద్ద అటాక్ జరగడంతో ఖచ్చితంగా భారత్ ఉలికి పడింది. దీంతో ఇక్కడ రాబోయే రోజుల్లో ఏం జరగబోతోంది అనేటువంటి ఆందోళన కూడా ఉంది. ఇక్కడ ఇంకొక విషయం కూడా ఆలోచించాలి. భారత్కు అటు అమెరికా ఇటు ఇరాన్ రెండూ కూడా కీలకమైనటువంటి దేశాలే. ఎందుకంటే అమెరికాతోటి మనకు చాలా రకాలైనటువంటి వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ఇటీవలే వాళ్ళతోటి మనం ఒప్పందం కుదుర్చుకున్నాము. అమెరికాకు మన ఇండియన్స్ చాలామంది వెళ్తూ ఉంటారు, అక్కడే స్టే చేస్తూ అక్కడే రెసిడెంట్స్గా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికాతో సంబంధాలను మనం వదులుకునేటువంటి పరిస్థితి లేదు. అదే సమయంలో ఇండియాకు సంబంధించినటువంటి ముడి చమురు అవసరాలు ఎక్కువగా ఇరాన్ ద్వారానే మనకు తీరుతున్నాయి. ఇరాన్ గుండా కానీ లేకపోతే ఇరాన్ నుంచి వచ్చేటువంటి ఆయిల్ ద్వారా మనకు మన ఇండియన్ ఆయిల్కి మన అవసరాలకు సంబంధించినటువంటి ముడి చమురు అవసరాలు అక్కడ తీరుతున్నాయి. రెండు దేశాల పట్ల అటు అమెరికాతోటి వ్యాపార సంబంధాలు, ఇక్కడ ఇరాన్ తోటి స్ట్రాటజిక్గా మనకి క్రూడ్ ఆయిల్ అవసరం కాబట్టి ఇక్కడ ఈ రెండు సంబంధాలు మనకు కీలకం. ఎవరిని నొప్పించకుండా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్న తరుణంలో ఇండియా నుంచి వెళుతున్నటువంటి, అది కూడా ఒక మిలిటరీ ఆపరేషన్కు వచ్చినటువంటి ఒక ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ అనేది ఒక కామరేడరీ షిప్కి గుర్తుగా చెప్పుకుంటారు. అలాంటి ఒక పెద్ద ఈవెంట్కు, అంతర్జాతీయ ఈవెంట్కు వచ్చి తిరిగి వెళ్తున్న క్రమంలో ఇలా జరగడం అనేది ఖచ్చితంగా భారత్కు కొంతవరకు ఇబ్బందికరమే. ఇదొక్కటే కాదు, ఇది జరిగిన తర్వాత అసలు అక్కడ ఏం జరుగుతుంది అని మనం ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తూ ఉంది. పైగా అమెరికాకు కొంచెం సన్నిహితం కాబట్టి ఇందులో భారత్ ఇన్వాల్వ్మెంట్ ఏమన్నా ఉందా అని కూడా
భావించేటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే భారత్ దీనికి సంబంధించి క్లియర్‌గా స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. అమెరికా ఆపరేషన్స్‌కి సంబంధించి భారత్ ఎలాంటి సాయం చేయలేదు. భారత్‌కు సంబంధించినటువంటి ఎలాంటి పోర్ట్‌లు వినియోగించుకోలేదని వాళ్ళు చెప్పారు. ఇక ఈ ఘటన గనక చూసుకున్నట్లయితే శ్రీలంకకు దక్షిణ తీరంలో అంతర్జాతీయ జలాల్లో ఈ ఘటన జరిగింది. ఇది అమెరికాకు సంబంధించినటువంటి ఒక సబ్‌మెరైన్, ఒక స్టెల్త్ సబ్‌మెరైన్ నుంచి టార్పెడో బయటకు వచ్చి నౌకను పూర్తిగా స్మాష్ చేయడం జరిగింది. మొత్తం ఆ ప్రమాదం జరిగిన సమయంలో నౌకలో దాదాపుగా 180 మంది క్రూ ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు. ఇప్పటి వరకు అన్‌కన్ఫర్మ్డ్ సోర్సెస్ రివీల్ చేసింది ఏంటంటే 80 నుంచి 90 మంది వరకు చనిపోయారు. అందులో వాళ్ళు కాకుండా ఒక 30 మందిని శ్రీలంక నేవీ కాపాడిందని చెప్తున్నారు. పూర్తి సమాచారం అయితే బయటికి రాలేదు. ఎంతమంది చనిపోయారనే సమాచారం అయితే బయటికి రాలేదు. దీనికి సంబంధించి వైట్ హౌస్ ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది. నౌకను పేల్చేశామని వాళ్ళు క్లియర్‌గా అనౌన్స్ చేశారు. అయితే మొత్తం మీద చూస్తే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా ఈ స్థాయిలో సబ్మెరైన్ ద్వారా ఒక టార్పెడో అటాక్ చేసి ఒక శత్రు దేశానికి సంబంధించినటువంటి నౌకను పూర్తిగా ధ్వంసం చేయడం అనేది ఇదే మొదటిసారి. దాదాపుగా 70 ఏళ్ళు పైగా అవుతుంది ఇలాంటి అటాక్ చేసి. ఖచ్చితంగా అంత పెద్ద అటాక్ మనకు దగ్గరలో జరిగింది కాబట్టి ఇది ఖచ్చితంగా క్రూషియల్‌గా భావించాల్సి ఉంటుంది. ఇక రాబోయే రోజుల్లో ఏం జరగబోతోంది అక్కడ అనేది భారత్ కూడా నిశితంగా పరిశీలించాల్సి ఉంటుంది.